రామాయణంలో నిజానికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు కౌశల్య పిలిచి ఒక మాట అంది, యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచర్యమేన చ సవై రాఘవ శార్దూల ధర్మస్వామ అభిరక్షదు. రామ, ఇంతకాలం ధర్మం పాటించావు, పెద్ద గొప్పే కాదు. దశరథ మహారాజు గారి కొడుకువి, జనక మహారాజు గారి అల్లుడివి, సీతమ్మకి భర్తవి, లక్ష్మణ భర్త శత్రుఘ్నులకు అన్నగారివి, హాయిగా సంతోషంగా ఇక్కడ ఈ మహానగరంలో ఉంటున్నావు. కాబట్టి నువ్వు ధర్మాన్ని పాటించడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు నువ్వు అరణ్యవాసానికి వెళ్తున్నావు, నీకు మనసులో ప్రశ్నలు వస్తాయి. మా నాన్నగారు నన్ను ఎందుకు పంపించారు? నేను మా నాన్నగారిని ఖైదులో పెట్టేసి నేనే రాజ్యం ఎదుర్కొంటే ఏమయ్యేది? మా పిన్నమ్మ కైకమ్మ మాట నేను వినకపోతే ఏమయ్యేది? నాకు ఎందుకు ఈ కష్టాలు? నేను ఎందుకు అడవిలో పడుకోవాలి? నేను ఎందుకు ఆయన చెప్తే ఆయన 2 వరాలు ఇస్తే నేను పాటించడం ఏంటి మా నాన్నగారి మాట అన్న ప్రశ్నలు వస్తాయి. మనిషి సుఖంగా ఉన్నప్పుడు ధర్మం పాటించడం గొప్ప కాదు. కష్టంలో ఉన్నా కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా పట్టుకోగలిగితే నీ కథ యుగాలు మారిపోయినా మిగిలిపోయి. కష్టం వచ్చినప్పుడు సౌకర్యవంతంగా ధర్మాన్ని వదిలిపెట్టేసి ఎప్పుడు నీకు అనుకూలం అనిపిస్తే అప్పుడు ధర్మం పాటిస్తానంటే అది నీ కథ శాశ్వతం అవడానికి ఎలా కారణమవుతుంది? ఆ ఒక్క మాట పట్టుకున్నాడు రాముడు జీవితంలో, వశపడ్డాడు తల్లి మాటకి, ఆ శ్లోకానికి వశపడ్డాడు అంతే. నిజంగా రాముడే కాని సుగ్రీవుడితో స్నేహం చెయ్యకుండా వాలితో స్నేహం చేస్తే వాలి మాట చెప్తే రావణాసురుడికి హడలు, వెంటనే తీసుకొచ్చి సీతమ్మని అప్పచెప్పేస్తాడు. కానీ ధర్మం తప్పిన వాలితో స్నేహం ఏమిటని చేసుకోకుండా ధర్మాత్ముడైన సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు. దానివల్ల మళ్ళీ వేరొక కాండ, సుందరకాండ, యుద్ధకాండ, 2 కాండలు వచ్చాయి. 2 కాండలు వచ్చాయి, అన్ని కష్టాలు పడ్డాడు. అయినా ధర్మం తప్పని మా అమ్మ చెప్పింది, దుత్యాచర్యమేన చ సవై రాఘవ శార్దూల ధర్మస్వామ అభిరక్షతు. నేను ధర్మాన్ని పట్టుకుంటాను, మా అమ్మగారు చెప్పిన మాట